E6 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. బులెటిన్ వివరాలేంటో తెలుసుకుందాం. రేపల్లె నియోజకవర్గం టీడీపీ నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీలో చేరిక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు కాపు నేత గూడపాటి శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రధాన అనుచరుడు అని తెలుస్తోంది. వందలాది మంది అభిమానులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన శ్రీనివాసరావు మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయనకు స్వయంగా కండువా కప్పిన వైఎస్ జగన్ ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని వెంకటరామయ్య, మేరుగు నాగార్జున, ఎంపీ పివి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, రేపల్లె నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ పీటా నాగమోహన కృష్ణ, ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి గారితో పాటు పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరంభం మాత్రమే, ముగింపు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ టీడీపీ ప్రభుత్వం కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ త్వరలో చూడబోతున్నారు. అలాగే ముఖ్యంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ కూడా చూడబోతున్నారు. ఒక నియంత పాలన నుంచి రేపల్ల ప్రజలు రాబోయే ఎలక్షన్లో రేపల్ని కాపాడుకోబోతున్నారు. ఇదందరూ కూడా మన శుభపరిణామంగా భావించి జిఎస్ గారు చేరటం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపల్లి నియోజకవర్గంలో మరింత బలం చేకూరుతుందని ఆయన సలహాలు తీసుకుంటూ రేపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచి రేపు ఆయన సీఎం కావడానికి మొదటి నాంది రేపల్లి నియోజకవర్గం నుంచే నేను అందిపోతున్నానని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఈరోజు రేపల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా పనిచేసి ఎన్నో పదవులను తీసుకుని ఈ రోజున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో గూడపాటి శ్రీనివాస్ గారు, జిఎస్ గారు ఈరోజు మన పార్టీలో చేరడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన చేరే ముందు నాకు ఒకటే అన్నారు, ఇక్కడ ఉంటే నేను ఒక నియంత పాలనలో ఉన్నట్టుంది, ఇక్కడి నుంచి బయటకు వస్తే కానీ నేను ఒక స్వేచ్ఛగా ప్రజలకి ఏం కావాలి ఏంటి అనే దాని మీద ఇక్కడ పడుతున్న బాధల గురించి నేను చెప్పడానికి ఉంది. నేను అక్కడ ఉన్నంత వరకు కూడా ఏమి మాట్లాడను, ఏదున్నా నేను బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆరంభం మాత్రమే, ముగింపు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ టీడీపీ ప్రభుత్వం కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ త్వరలో చూడబోతున్నారు. అలాగే ముఖ్యంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ కూడా చూడబోతున్నారు. ఒక నియంత పాలన నుంచి రేపల్ల ప్రజలు రాబోయే ఎలక్షన్లో రేపల్ని కాపాడుకోబోతున్నారు. ఇదందరూ కూడా మన శుభపరిణామంగా భావించి జిఎస్ గారు చేరటం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపల్లి నియోజకవర్గంలో మరింత బలం చేకూరుతుందని ఆయన సలహాలు తీసుకుంటూ రేపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచి రేపు ఆయన సీఎం కావడానికి మొదటి నాంది రేపల్లి నియోజకవర్గం నుంచే నేను అందిపోతున్నానని ఈరోజు రేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా పనిచేసి ఎన్నో పదవులను తీసుకుని ఈ రోజున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో గూడపాటి శ్రీనివాస్ గారు, జిఎస్ గారు ఈరోజు మన పార్టీలో చేరడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన చేరే ముందు నాకు ఒకటే అన్నారు, ఇక్కడ ఉంటే నేను ఒక నియంత పాలనలో ఉన్నట్టుంది, ఇక్కడి నుంచి బయటకు వస్తే కానీ నేను ఒక స్వేచ్ఛగా ప్రజలకి ఏం కావాలి ఏంటి అనే దాని మీద
ఇక్కడ పడుతున్న బాధల గురించి నేను చెప్పడానికి ఉంది. నేను అక్కడ ఉన్నంత వరకు కూడా ఏమి మాట్లాడను, ఏదున్నా నేను బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ